మన ఎంఎస్విపి గారు ఈరోజు 100 కోట్ల షేర్ క్లబ్లోకి ఎంటర్ అయింది. ఇది చిరంజీవి కెరియర్లోనే ఫాస్టెస్ట్ 100 crores షేర్ ఫిల్మ్. మెగాస్టార్కి ఇది 4వ 100 కోట్ల షేర్ మూవీ. ఇది సాధారణ నంబర్ కాదు. షేర్ అంటే థియేటర్లకు వచ్చిన రియల్ మనీ, హైప్ కాదు, హార్డ్ క్యాష్. ఫస్ట్ వీక్ డామినెన్స్, కెరియర్ బెస్ట్. ఇప్పటి వరకు వచ్చిన డేటా ప్రకారం ఇది చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ షేర్. మొత్తం షేర్ 135 కోట్లకు పైగా వెళ్లే అవకాశం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మామూలుగా పెద్ద హీరో సినిమాలు వీకెండ్ తర్వాత డ్రాప్ అవుతాయి, కానీ ఎంఎస్విపిలో వర్కింగ్ డేస్లో కూడా కలెక్షన్స్ స్టేబుల్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంట్రీ స్ట్రాంగ్. అంటే ఇది కేవలం ఫ్యాన్ రన్ కాదు, కంటెంట్ రన్. టార్గెట్ ఎందుకు ఇది ఇంత వేగంగా జరిగిందంటే సింపుల్గా 3 కారణాలు. 1, సంక్రాంతి అడ్వాంటేజ్, కానీ దాన్ని యూజ్ చేసుకోవాలి. సీజన్ అందరికీ ఉంటుంది, హిట్ మాత్రం అందరికీ రాదు. ఎంఎస్విపి ఫ్యామిలీ ఆడియన్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేసింది. కామెడీ ప్లస్ ఎమోషన్ వర్క్ అయ్యాయి, అందుకే రిపీట్ ఆడియన్స్ వచ్చారు. 2, చిరంజీవి ఇమేజ్ని కరెక్ట్గా వాడటం. ఇక్కడ హీరో ఓవర్ మాస్ కాదు, యంగ్ హీరోలా చూపించలేదు, తన ఏజ్కి సూట్ అయ్యే రోల్. కామెడీ ప్లస్ గ్రేస్ ఉన్న ప్రెజెన్స్, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆడియన్స్ను మోసం చేయలేదు. 3, వర్డ్ ఆఫ్ మౌత్. ఫస్ట్ డే హైప్ వల్ల ఓపెనింగ్ వస్తుంది. ఫస్ట్ వీక్ స్టెబిలిటీ రావాలంటే మాట్లాడుకోవాలి, అంటే మూవీ బాగుంది అని. ఎంఎస్విపికి అదే ప్లస్ అయ్యింది. ఒక స్ట్రెయిట్ ఫ్యాక్ట్ కూడా చెప్పాలి. టికెట్ రేట్లు, స్పెషల్ షోలు, హాలిడే సీజన్ ఇవి కలెక్షన్స్ పెరగడానికి హెల్ప్ చేస్తాయి, కానీ అవి మాత్రమే ఉంటే ఇంత స్ట్రాంగ్ వర్కింగ్ డే హోల్డ్ ఉండదు. అంటే మార్కెట్ హెల్ప్ చేసింది, కానీ కంటెంట్ నిలబెట్టింది. ఇది రెండూ కలిసి వచ్చిన రిజల్ట్. ఫైనల్ వర్డ్, బాక్స్ ఆఫీస్లో బాస్ మోడ్. ఎంఎస్విపితో చిరంజీవి ప్రూవ్ చేశాడు, ఇంకా మార్కెట్ ఉందని కాదు, ఇంకా మార్కెట్ లీడ్ చేయగలడని. 4వ 100 కోట్ల షేర్ ఫిల్మ్, ఫాస్టెస్ట్ 100 crore ఎంట్రీ, కెరియర్ బెస్ట్ ఫస్ట్ వీక్. ఇవి అన్నీ కలిసి చెప్పేది ఒక్కటే, బాస్ డిడెంట్ జస్ట్ రిటర్న్, బాస్ టుక్ ఓవర్ ద బాక్స్ ఆఫీస్.